అందరికీ నమస్తే. నా పేరు శివ. క్యాష్‌లెస్ ప్రాసెస్ అంటే ఏంటిది? ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అది ఏ హాస్పిటల్‌లో వర్క్ అవుతుంది? క్యాష్‌లెస్ ప్రాసెస్ జరుగుతుంది, జరగదు అనే దానికి మనం ఎలాగో తెలుసుకుందాము. క్యాష్‌లెస్ ప్రాసెస్ అంటే మన దగ్గర ఏదైతే ఇన్సూరెన్స్ అనే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ ఏదైతే ఉంటుందో, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏ హాస్పిటల్‌లో మనకి ప్రాసెస్ అయితుందో లేదనేది తెలుసుకోవాలనమాట. ఫస్ట్ థింగ్ ఏందంటే క్యాష్‌లెస్ ప్రాసెస్ అంటే ఏదైతే మనం డైరెక్ట్ మన అమౌంట్ అంటే మన చేతుల నుంచెల్లి కంప్లీట్‌గా అమౌంట్ పేమెంట్ చేయకుండా, ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ అనే బెనిఫిట్ అనేది మన మెడికల్‌గా ఏదైతే కవరేజ్ చేస్తుందో అది మన హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. సో, ఇక్కడ మెయిన్ వచ్చేసి క్యాష్‌లెస్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే, ఏదైతే హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ వాళ్ళతోని టై అప్ అయ్యి ఎంపానల్‌మెంట్ చేసుకుంటుందో అది నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్‌లో ఉంటుందనమాట. ఏ అయితే ఇన్సూరెన్స్ హాస్పిటల్‌తోని టై అప్ ఇట్లా చేసుకోదో అది నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్ అనేది ఉంటుందనమాట. ఇప్పుడు పర్టిక్యులర్‌గా మన దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ అనేది ఆ హాస్పిటల్‌తోని టై అప్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే, అయితే మీకు హాస్పిటల్‌కి కాంటాక్ట్ ఉన్నారనుకోండి, లైక్ హాస్పిటల్‌కెళ్తే టీపీఏ డెస్క్ వాళ్ళతోని అడిగితే వాళ్ళు మీకు చెప్తారు ఇన్సూరెన్స్ ఎంపానల్‌మెంట్ ఉందా లేదా? ఒకవేళ ఎంపానల్‌మెంట్ ఉంటే వాళ్ళు ఏదైతే అగ్రీమెంట్ చార్జెస్ ఏంటి? పర్ డే ప్రకారం ఎంత అమౌంట్ అనేది పడుతుంది? సో, ఏవైతే ఉంటాయో ఎక్స్‌వైజెడ్ అనేది కనుక్కోవడానికి ఉంటుంది. ఒకవేళ ఎమర్జెన్సీయా, నాన్ ఎమర్జెన్సీయా కాకపోతే మనకి ఏదైతే ఉందో క్యాష్‌లెస్ ప్రాసెస్ చేసుకుందాం అనుకుంటాం. సో, అప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ మనం క్యాష్‌లెస్ ప్రాసెస్ అనంగానే ఇన్సూరెన్స్ అనేది ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయనేది తెలుసుకుందాం ఒకసారి. ఇది జిప్సా ఇన్సూరెన్స్ అని చెప్పేసి అంటారు. జిప్సా అంటే ఏంటంటే లైక్ క్లియర్ కట్ అర్థం అవ్వాలంటే, జిప్సా అంటే లైక్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అనమాట. ఏవైతే టారిఫ్స్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచెల్లి లైక్ అగ్రీడ్ టారిఫ్స్ ఉంటాయో, లైక్ బెడ్ రెంటల్, నర్సింగ్, డాక్టర్, పర్ డే ప్రకారం లేదంటే ఈవెన్ డే కేర్ ప్రొసీజర్స్, లేకుంటే మేజర్ ప్రొసీజర్స్, మైనర్ ప్రొసీజర్స్, పర్టిక్యులర్‌గా ఈ ఇన్సూరెన్స్‌లో ఏవైతే పేషెంట్స్ అడ్మిట్ అయితారో వాళ్ళకి ఇంతే చార్జెస్ చేయాలని చెప్పేసి జిప్సా అగ్రిమెంట్ అనమాట. సో, పీపీఎన్ నెట్వర్క్ అని చెప్పేసి అంటారు. పీపీఎన్ అంటే ప్రిఫర్డ్ ప్రొవైడర్ నెట్వర్క్ అని చెప్పేసి అనమాట. సో, ఈ పీపీఎన్ లిస్ట్‌లో మన ఇన్సూరెన్స్ అనేది ఏదైతే ఉందో, ఆ ఇన్సూరెన్స్ ఈ లిస్టెడ్‌లో ఉందా లేదా? ఈ హాస్పిటల్ నెట్వర్క్‌కి, జిప్సాకి అగ్రీమెంట్ ఉందా లేదా? అనేది తెలుసుకోవడానికి ఏంటంటే, ఈ జిప్సా అండర్‌లో 4 ఇన్సూరెన్స్ కంపెనీస్ వస్తాయన్నమాట. ఈ 4 ఇన్స్యూర్డ్ ఏవైతే ఇన్సూరెన్స్ ఉంటుందో 4 ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చేసి, ఫస్ట్ వచ్చేసి ద న్యూ ఇండియా అష్యూరెన్స్ అనమాట. సెకండ్‌ది వచ్చేసి ద నేషనల్ ఇన్సూరెన్స్ అనమాట. నేషనల్ ఇన్సూరెన్స్. థర్డ్ వచ్చి ద ఓరియంటల్ అనమాట. ఫోర్త్‌ది వచ్చేసి యునైటెడ్ ఇండియా. సో, ఈ 4 అండర్‌లో థర్డ్ పార్ట్ వచ్చి టీపీఏ ఉంటుందో, టీపీఏ లిస్టే మనకి క్యాష్‌లెస్ ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట. సో, మనకి మేజర్ ప్రైమరీ ఏదైతే ఇన్సూర్ ఉంటుందో అది ఇన్సూర్ సపోర్ట్ అనమాట. థర్డ్ పార్టీ ఏదైతే ఉంటుందో థర్డ్ పార్టీతోనే మనకి క్యాష్‌లెస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈవెన్ మనకి ఎటువంటి ఎంక్వైరీస్ కావాలన్నా థర్డ్ పార్టీ అయితే ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీకే మనం కాల్ చేయాలన్నమాట. ఈ జిప్సా ఇన్సూరెన్స్ అనేది మాక్సిమం కార్పొరేట్‌లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కార్పొరేట్ పాలసీ ఎట్లా ఉంటుందంటే డే 1 నుంచెల్లి మీకు కవరేజ్ అనేది ఉంటుందన్నమాట. సో, దాంట్లో మీకు పాలసీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ తెలుసుకోవాలంటే మీరు మీ హెచ్ఆర్‌తోని మాట్లాడుకుంటే సరిపోతుంది. ఈ 4 ఇన్సూరెన్స్‌లో థర్డ్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ థర్డ్ పార్టీతోనే క్యాష్‌లెస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ హాస్పిటల్‌కి వెళ్ళాము. సో, హాస్పిటల్‌కెళ్ళిన తర్వాతకి క్యాష్‌లెస్ అడ్మిషన్‌లో ఏమేం డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుందంటే, ఫస్ట్ వచ్చేసి పేషెంట్ ఆధార్ కార్డ్. ఇన్ కేస్ ఒకవేళ బేబీకి ఆధార్ కార్డ్ లేదంటే ఈవెన్ బర్త్ సర్టిఫికేట్ కూడా లేదనుకోండి. సో, థర్డ్ వచ్చేసి మనకి పేషెంట్ బోర్న్ అయినప్పుడు డిశ్చార్జ్ సమ్మరీ అనేది ఉంటుందన్నమాట. సో, మనం డిశ్చార్జ్ సమ్మరీ కూడా కాపీ అటాచ్ చేసుకొని బేబీ డిశ్చార్జ్ సమ్మరీ. సో, బేబీ డిశ్చార్జ్ సమ్మరీ కూడా అటాచ్ చేసుకొని క్యాష్‌లెస్ ప్రాసెస్ అనేది ప్రాసెస్ చేసుకోవచ్చు. క్యాష్‌లెస్ ప్రాసెస్‌కి అసలు ఏవే డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో, ఫస్ట్ వచ్చేసి పేషెంట్‌ది ఆధార్ కార్డ్. ఇన్ కేస్ పేషెంట్‌ది ఆధార్ కార్డ్ లేకుంటే బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ కూడా లేదనుకోండి, బేబీ బేబీ బోర్న్ డిశ్చార్జ్ సమ్మరీ ఉంటుంది. సో, డిశ్చార్జ్ సమ్మరీ కూడా మీ డాక్యుమెంట్ అనేది మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో, పేషెంట్ ఆధార్ కార్డ్ అండ్ పేషెంట్ ఇన్సూరెన్స్ ఎవరైతే హోల్డర్ ఉంటారో ఇన్సూరెన్స్ హోల్డర్ వాళ్ళ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్, ఎంప్లాయీ ఐడీ కార్డ్, పేషెంట్ కార్డ్. సో, ఈ 5 డాక్యుమెంట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈ డాక్యుమెంటేషన్ అంతా క్యాష్‌లెస్ టీపీఏ టీమ్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ప్రీ ఆథరైజేషన్ రిక్వెస్ట్ అనేది తీసుకుంటారు. ప్రీ ఆథ్ రిక్వెస్ట్ తీసుకున్న తర్వాతకి మనకి ఏదైతే డయాగ్నోసిస్ అయితామో ఆ పేషెంట్‌కి ఇన్సూరెన్స్‌లో కవరేజ్ అయితుందా లేదా? ఇన్ కేస్ కవరేజ్ అయితే ఎంతవరకు కవరేజ్ అయితుంది? ఒకవేళ పేమెంట్ వస్తే అప్రాక్సిమేట్‌లీ పేమెంట్ అనేది ఎంత అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి
మనకు ఆ ప్రియాత్ అప్రూవల్‌లో ఫస్ట్ మనకేంటి అంటే ఈ క్యాష్‌లెస్ ప్రాసెస్ అనేది జరుగుతుందా? జరగదా? మనకు వన్స్ ఒకసారి ప్రియాత్ అప్రూవల్ అనేది వచ్చిందనుకోండి, మన మెసేజ్‌కి వస్తుంది. యాస్ వెల్ యాస్ మన ఈమెయిల్ ఐడీకి గూడా అప్రూవల్ కాపీ అనేది వస్తుందనమాట. ఎంత అప్రూవల్ వచ్చింది ఏంటి అనేది మనం దాంట్లో చెక్ చేసుకోవచ్చు. మన రూమ్ ఎలిజిబిలిటీస్ గూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక డౌట్ ఉండొచ్చు. నాది సమ్ ఇన్స్యూర్డ్ 5,00,000 ఉంది, 10,00,000 ఉంది, 15,00,000 ఉంది. సో, బేసిక్‌గా కార్పొరేట్ సైడ్ నుంచెల్లి మ్యాక్స్ టు మ్యాక్స్ ఇచ్చేస్తే మీకు ఫస్ట్ బేస్ 2,00,000 నుంచెల్లి 7-8 lakhs వరకు బేస్ అనేది ఉంటుందనమాట. దాని పైన ఏదైతే స్లాట్స్ ఉంటుందో మీ సమ్ ఇన్స్యూర్డ్ అనేది డబుల్ చేసుకోవాలి, లేకుంటే టాప్అప్ చేసుకోవాలంటే యాడ్ ఆన్ పాలసీ అనేది చేసుకోవచ్చు. మీ హెచ్ఆర్‌తోని మాట్లాడితే మీకు బేస్ అనేది ఉంటుంది. సేమ్ అంతే ఉంటుంది. టాప్అప్ అనేది మీకు 15,00,000, 20,00,000 అబోవ్ ప్లస్ లాక్స్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5,00,000 సమ్ ఇన్స్యూర్డ్ ఉందనుకుందాం. 5,00,000లో మీకు హాస్పిటల్‌లో బెడ్ రెంటల్, డాక్టర్ చార్జెస్ కలిపి 10,000 పర్ డే 10,000 రూపీస్ ఉందనుకుందాం. సో, ఆ 10,000లో బెడ్ రెంటల్ ఎంత అని చెప్పి కనుక్కోండి. బెడ్ రెంటల్ వచ్చేసి లెట్స్ సే ఒక 5,000 రూపీస్ బెడ్ రెంటల్ ఉంది. 5,000 రూపీస్ 2,500 డాక్టర్ చార్జెస్ అండ్ 2,500 రూపీస్ నర్సింగ్ చార్జెస్ అని చెప్పి అనుకుందాం. సో, ఇప్పుడు 5,000 ఏదైతే బెడ్ రెంటల్ ఉంటుందో మీకు సమ్ ఇన్స్యూర్డ్‌లో 1% అనేది మీకు రూమ్ రెంట్ అనేది కవరేజ్ ఉంటుందన్నమాట. సో, 1% అంటే 5,00,000 ఇంటూ 1% ఈజ్ ఈక్వల్ టు 5,000. అంటే మీకు ఇక్కడ బెడ్ రెంట్ ఎంత అవుతుంది? ప్రైవేట్ రూమ్‌కి అంటే సింగిల్ ఏసీ రూమ్‌కి 5,000 రూపీస్ బెడ్ రెంట్ పడుతుంది. సో, మీ సమ్ ఇన్స్యూర్డ్ ప్రకారం మీరు 5,000 అనేది మీకు కవరేజ్ అవుతుంది. సో, మీరు కళ్ళు మూసుకొని సింగిల్ రూమ్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఎప్పుడైనా సరే మన సమ్ ఇన్స్యూర్డ్ ఎంత ఉందో ఆ కేటగిరీ ప్రకారం వెళ్తే మన పాకెట్ నుంచి వెళ్ళి పేమెంట్ చేసుకోవడానికి కొంచెం తక్కువ అనేది. బేసిక్‌గా కార్పొరేట్ పాలసీలో ఏదైతే ఉంటుందో 100% అనేది కవరేజ్ కాకుండా దాంట్లో మనకి ఏ ఇన్సూరెన్స్ అయినా సరే నాన్ మెడికల్స్ పాలసీ ప్రకారం అప్రూవల్ అనేది ఇస్తారనమాట. నాన్ నెట్వర్క్ హాస్పిటల్ ఉందనుకో, ఇప్పుడు నాన్ నెట్వర్క్ హాస్పిటల్‌కి వెళ్తే కనుక మనం ఫస్ట్ ఏంటి అంటే అడ్మిషన్ చేసే ముందు ఏదైతే మన ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి ఇంటిమేషన్ అనేది చేయాలన్నమాట. అంటే ఏదైతే మనం పేషెంట్ ఏ డయాగ్నోసిస్ అయితే అడ్మిట్ అవుతున్నారో అదే డయాగ్నోసిస్ కనుక్కొని మనం ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇంటిమేట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఒక టికెట్ నెంబర్ అనేది రేజ్ చేస్తారు. మిషన్ చేసుకొని కపుల్ ఆఫ్ డేస్ తర్వాత డిశ్చార్జ్ అయిపోయిన తర్వాతకి దానికి సంబంధించిన బిల్స్ అవన్నీ మనం తీసుకొని రియంబర్స్మెంట్ డాక్యుమెంట్ అంతా సెట్ అంతా ప్రిపేర్ చేసుకొని మనం ఇన్సూరెన్స్ వాళ్ళకి సాఫ్ట్ కాపీస్ పంపించామనుకోండి, పోర్టల్స్ అనేది ఉంటుంది కదా, ఆ పోర్టల్స్ త్రూ పంపించవచ్చు. లేదంటే డైరెక్ట్ హార్డ్ కాపీస్ పంపేయమన్నారు అనుకోండి, హార్డ్ కాపీస్ అనేది కొరియర్ అనేది చేసుకోవచ్చు. ఆ రియంబర్స్మెంట్ సెట్కి ఏదైతే చెక్ లిస్ట్ ఉంటుందో ఆ చెక్ లిస్ట్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో అనేది తెలుసుకుందాం అనమాట. అంటే ఇన్సూరెన్స్కి ఏదైతే రియంబర్స్మెంట్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ మ్యాండేటరీ అంటే 10 సార్లు క్వైరీ వచ్చి మనం అటు ఇటు తిరిగేదానికంటే పంపించే ముందే క్లియర్గా తెలుసుకొని ఆ డాక్యుమెంట్ సెట్స్ అనేది రెడీ చేసుకొని మనం ఇన్సూరెన్స్కి సబ్మిషన్ చేస్తే వితౌట్ క్వైరీస్ మనకు 15-20 డేస్లో రియంబర్స్మెంట్ అయిపోయి మనకు క్రెడిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం పెట్టే డాక్యుమెంటేషన్ మనకు మ్యాక్సిమం కొంచెం ఐడియా లేక మనం ఒక 2 డాక్యుమెంట్స్ మిస్ చేసి పంపించామనుకోండి, ఫర్దర్గా ఒక క్వైరీ రేజ్ చేస్తారు. మళ్ళీ క్వైరీకి అడ్రస్ చేసుకుంటే మళ్ళీ క్వైరీ అనేది అడ్రస్ చేస్తారు. కాకపోతే మ్యాక్సిమం మీరు ఏదైతే ఎమర్జెన్సీ కానీ నాన్ ఎమర్జెన్సీ కానీ క్యాష్లెస్ ఉన్న హాస్పిటల్ని చూస్ చేసుకొని వెళ్ళడం కొంచెం బెటర్ అనమాట. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.